నమస్తే మై డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. యూపీఎస్సీ సిలబస్ ఎంత పెద్దదైనా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి నేను సిద్ధం. మరి మీరు? మై సెల్ఫ్ ముస్తాక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. ఈరోజు మనం నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. దాదాపు 22 లక్షల మంది ఇండియా వైడ్గా నీట్ ఎగ్జామ్ని రాశారు. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి రాత్రి పగలు చదువుకొని అతి కష్టంగా నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి నీట్ ఎగ్జామ్లో 720కి 600 మార్కులు సాధించినా కూడా లాస్ట్కి ఈ నీట్ ఎగ్జామ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. మరి అసలు ఈ నీట్ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఈ పేపర్ లీక్ ఎలా అయింది? దీనివల్ల స్టూడెంట్స్కి ఎఫెక్ట్ ఏంటి? ఇవన్నీ మనం యూపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఈ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. మీరు చూసారు కదా, ఇది న్యూస్ పేపర్ కటింగ్ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అని. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ ఈ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. మరి ఈ సంస్థ ఏం చేసింది? ఈ నీట్ ఎగ్జామ్ని ఇండియా వైడ్ కంప్లీట్గా రద్దు చేసింది. చాలామందికి డౌట్ వచ్చింది, అసలు ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, ఓకే, ఇండియా వైడ్ ఎందుకు రద్దు చేయాలి? ఎక్కడైతే లీక్ అయిందో ఆ రీజియన్లో, లేకపోతే ఏ ఎగ్జామ్ సెంటర్లో లీక్ అయిందో ఆ రీజియన్లో మాత్రమే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మిగతా రీజియన్స్లో ఎగ్జామ్ కంటిన్యూ చేయొచ్చు కదా. మరి ఇండియా వైడ్ ఎందుకు ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు? అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎలా తెలుసుకున్నారు? ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. మీరు చూసినట్టయితే ఫస్ట్ థింగ్, మే 3, 2026న ఈ నీట్ యూజీ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ నీట్ యూజీ ఎగ్జామ్లో దాదాపు 22.05 lakh స్టూడెంట్స్ రాశారు. మే 3 ఎగ్జామ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మే 7 ఏమైంది? మే 7న ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఒక న్యూస్ వచ్చింది. ఏమని వచ్చింది? ఇలా నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఏమని చెప్పారు? ఇలా చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే 2024లో కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని ఎలిగేషన్స్ వచ్చాయి. అలాగే 26లో కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని ఎలిగేషన్స్ వచ్చాయి. కాకపోతే ఎన్టీఏకి ఎక్కడా కూడా ప్రూఫ్ అనేది లేదు. మే 7న ప్రూఫ్ అనేది లేదు. మరి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఎలిగేషన్స్ ఏమైనా వచ్చాయి? దాదాపు ఇప్పుడు 120 క్వశ్చన్స్తో ఒక గెస్ట్ పేపర్ రిలీజ్ చేశారు. మొత్తం 400 క్వశ్చన్స్ ఉన్నాయి ఆ గెస్ట్ పేపర్లో. 400 క్వశ్చన్స్ ఉన్న గెస్ట్ పేపర్లో 120 క్వశ్చన్స్, దాదాపు 120 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా నీట్ మే 3 జరిగిన ఎగ్జామ్ పేపర్లో మ్యాచ్ అవుతున్నాయి. మరి ఈ గెస్ట్ పేపర్ ఎలా వచ్చింది అంటే డైరెక్ట్ ప్రింట్అవుట్ కాదండి, హ్యాండ్ రిటర్న్తో, అంటే క్వశ్చన్ పేపర్ని హ్యాండ్ రిటర్న్ చేసి దాన్ని పీడిఎఫ్ ఫైల్గా మార్చి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేశారు. దీంట్లో 120 క్వశ్చన్స్ దాదాపు ఎగ్జాక్ట్గా నీట్ 2026 యూజీ క్వశ్చన్ పేపర్కి మ్యాచ్ అయ్యాయి. మరి ఇది న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు వాట్సాప్లో ఈ డిజిటల్ కాపీని చూశారు. ఇది ఒక ప్రూఫ్. వాట్సాప్లో ఆ డేట్ ఉంది కదా, మే 1 అండ్ మే 2న ఈ డిజిటల్ కాపీ ఆఫ్ 120 క్వశ్చన్స్ పేపర్ అనేది ఇండియా వైడ్ సర్క్యులేట్ అయింది. మరి ఇది ఎక్కడ లీక్ అయింది? రాజస్థాన్లో ఉన్న కోటాలో ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఒకటి టెలిగ్రామ్ ద్వారా లీక్ అయింది, వాట్సాప్ ద్వారా లీక్ అయింది. ఇంకోటి ఏంటి అంటే చాలామంది టెలిగ్రామ్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని దాదాపు ఒక క్వశ్చన్ పేపర్ 2 లక్షలు డిమాండ్ చేసి ఒక క్వశ్చన్ పేపర్కి 2 లక్షలు వసూలు చేసి ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు. కాకపోతే అది నిజమైన క్వశ్చన్ పేపరా కాదని ఎవరికీ తెలియదు. చాలామంది క్వశ్చన్ పేపర్ నిజంగా లీక్ అయింది 2 లక్షలు డబ్బులు కట్టి క్వశ్చన్ పేపర్ కొనుక్కున్నారు. కాకపోతే ఈ వాట్సాప్లో లీక్ అయిన పేపర్ ఒరిజినల్. నెక్స్ట్ థింగ్, ఇవన్నీ రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్వెస్టిగేషన్ చేసి మే 12 తారీఖున ఎన్టీఏకి సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసినప్పుడు మొత్తం ప్రూఫ్ ఎగ్జాక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ ప్రూఫ్ని ఆధారంగా తీసుకొని మే 12 తారీఖున ఇండియా వైడ్ 22.05 లక్షల మంది రాసిన నీట్ యూజీ ఎగ్జామ్ని దేశవ్యాప్తంగా క్యాన్సిల్ చేశారు. మరి నెక్స్ట్ ఈ క్యాన్సిల్ చేసిన తర్వాత ఎన్టీఏ ఏం చెప్పింది? ఇది రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. నీట్ యూజీ ఎవరైతే మే 3 వాళ్ళకి నీట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఆ రీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జూలైలో, అంటే దాదాపుగా జూలై నెలలో మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. అంటే ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు, జూలైలో మనం కండక్ట్ చేయొచ్చు. ఒక 1 వీక్లో ఆ డేట్ అనేది కన్ఫర్మ్ చేసి చెప్తారు. నెక్స్ట్ అసలు ఏంటి, ఎందుకు జరిగింది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్? మీరు చూసినట్టయితే ఈ 120 క్వశ్చన్స్ మ్యాచ్ ఉన్నాయి కదా,
దీన్ని రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలతో సహా పట్టుకున్నారు. మీరు చూసినట్లయితే ఈ 120 క్వశ్చన్స్లో 90 బయాలజీ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయి. ఈ గెస్ట్ పేపర్లో ఉన్న 90 బయాలజీ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా నీట్ యూజీ మే 3rd జరిగిన ఎగ్జామ్కి మ్యాచ్ అవుతున్నాయి. అలాగే 30 కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఈ గెస్ట్ పేపర్లో 30 కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఈ నీట్ యూజీ మే 3rd జరిగిన ఎగ్జామ్ పేపర్లో మ్యాచ్ అవుతున్నాయి. ఈ లీక్డ్ క్వశ్చన్స్ పేపర్స్తో దాదాపు 600 మార్క్స్ తెచ్చుకోవచ్చు మనం 720 మార్క్స్కి. నెక్స్ట్ థింగ్, చాలామందికి వచ్చిన డౌట్, ఆ ఒక్క రీజన్లోనే అంటే 2024లో ఎగ్జామ్ పేపర్ లీక్ ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, అప్పుడు లీక్ ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఏం చేశారు, గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. సేమ్ అలాగే ఈసారి కూడా గ్రేస్ మార్క్స్ ఇవ్వచ్చు కదా, లేకపోతే ఆ రీజన్లోనే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయొచ్చు కదా అంటే ఈసారి ఏమైంది, ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది డిజిటల్ ద్వారా జరిగింది, డిజిటలైజ్ అయింది. కాబట్టి ఈ పీడిఎఫ్స్ అనేది ఒక రీజియన్లోనే స్ప్రెడ్ అయ్యని చెప్పడానికి ఉద్దేశమే లేదు. ఇండియా వైడ్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఎవరికి అన్యాయం జరగకూడదు అని ఈ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ థింగ్, ఈ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు కదా, మరి ఈ నెక్స్ట్ ఏంటి, మరి ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి, మరి ఈ పిల్లలకి అసలు ఈ నీట్ ఎగ్జామ్ గురించి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ థింగ్, ఎవరైతే మే 3వ తారీఖున ఎగ్జామ్ రాశారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, ఫైనాన్షియల్ రిలీఫ్. చాలామందికి నీట్ చాలా కష్టపడి యూట్యూబ్లో క్లాసెస్ విని కింద పైన పడి చాలా కష్టంగా నీట్ చదువుకుంటారు. ఎగ్జామ్ ఫీజు కట్టడం కూడా చాలా కష్టం చాలామందికి. అలాంటి వాళ్ళ కోసం అందరినీ దృష్టిలో పెట్టుకొని నీట్ ఎగ్జామ్ ఫీజు అనేది రీఫండ్ చేస్తున్నారు. ఎవరైతే మే 3వ తారీఖు జరిగిన నీట్ ఎగ్జామ్కి ఎగ్జామ్ ఫీజు కట్టారో వాళ్ళ ఫీజు అన్నీ కూడా రీఫండ్ చేసి ఎగ్జామ్ జూలైలో జరుగుతుందని చూస్తున్నాం కదా, ఆ ఎగ్జామ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కండక్ట్ చేస్తుంది ఎన్టీఏ. నెక్స్ట్, మరి ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, మరి ఎగ్జామ్ సెంటర్స్ ఏమైనా మారుస్తున్నారా, మరి అడ్మిట్ కార్డులో వచ్చిన ఎగ్జామ్ సెంటర్ మళ్ళీ సేమ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చినా కాదండి. ఆ ఎగ్జామ్ సెంటర్స్ అనేది సేమ్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, కానీ మన ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అవుతుంది. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ఉంది, సేమ్ స్కూల్స్, బట్ మన సెంటర్స్ని రీఅలొకేట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్, మీరు చూసినట్టయితే 2000 లాస్ట్ 10 yearsలో దాదాపు 89 పేపర్ లీక్స్ అయ్యాయి మన ఇండియాలో. అంటే మన ఇండియాలో ఈ పేపర్ లీక్స్ అనేది కామన్. మన ఇండియాలో ఈ పేపర్ లీక్స్ అనేది చాలా కామన్. మీరు చూడండి విత్ ఎగ్జాంపుల్స్. 2015లో చూసినట్టయితే AMPMT ఎగ్జామ్ సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసింది చీటింగ్ రాకెట్ ద్వారా. నెక్స్ట్ 2017లో SSC CGL కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ లార్జ్ స్కేల్గా లీక్ ఎలిగేషన్స్ వచ్చాయి. దానివల్ల 2017లో SSC CGL ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ 2018లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేపర్స్ మ్యాథ్స్ పేపర్ మరియు ఎకనామిక్ పేపర్ లీక్ అయ్యాయి. అప్పుడు 2018లో ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ 2024లో నీట్ యూజీ పేపర్ లీక్ ఎలిగేషన్స్ రావడంతో గ్రేస్ మార్క్స్ ఒకటి లీక్ ఎలిగేషన్స్ రావడంతో చాలా ఇష్యూ అయింది. నెక్స్ట్ 2024లో యూపీ పోలీస్ ఎగ్జామ్స్ అనేవి ఎగ్జామ్కి ముందే పేపర్ లీక్ అయింది కాబట్టి తెలుసుకున్న గవర్నమెంట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసింది. మళ్ళీ తిరిగి 2026లో నీట్ యూజీ ఎగ్జామ్ మే 3న జరిగే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మే 2వ తారీఖున క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. దీనివల్ల ఈ నీట్ యూజీ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్, మరి ఈ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఈ నీట్ యూజీ కానివ్వండి, నీట్ పీజీ కానివ్వండి, అసలు ఈ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, మన యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనం ఏం చదవాలి అంటే మనం మెయిన్గా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి బాగా వివరంగా తెలుసుకోవాలి. అసలు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 2017లో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ అయింది. అలాగే 2018లో ఆపరేషన్లోకి వచ్చింది. మీరు చూసినట్లయితే అసలు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మెయిన్గా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఈ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క రీజన్స్ ఏంటి అంటే మెయిన్లీ ట్రాన్స్పరెంట్గా ఎలాంటి లీకేజ్ లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని. కాకపోతే అలా జరుగుతున్నాయా మీరు చెప్పండి, ఈ లీకేజ్ లేకుండా ఎగ్జామ్స్ జరుగుతున్నాయా, లేదు. నెక్స్ట్, ప్రొఫెషనల్ టెస్టింగ్ సిస్టమ్స్ యూస్ చేయాలి అని. నెక్స్ట్, టెక్నాలజీని యూస్ చేయాలి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్, స్టాండర్డ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మీరు చూసినట్టయితే అంతకుముందు ఈ నీట్ కానివ్వండి, జేఈ కానీ ఒకప్పుడు CBSE బోర్డ్ కండక్ట్ చేసేది.
దానిలో ప్రొఫెషనాలిటీ ఉండదు, స్టాండర్డైజేషన్ ఉండట్లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ కూడా త్వరగా అవ్వట్లేదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, యూపీఎస్సీ ఇప్పుడు మనం చూసినట్టు యూపీఎస్సీ ఎలా అయితే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో అలాగే ఒక పర్టికులర్ బోర్డు ఉండాలి. ఈ నీట్ కానీ జేఈ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఒక పర్టికులర్ బోర్డు ఉండాలి. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని స్థాపించి దీని ద్వారా ఇలాంటి వేరియస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పేపర్ లీక్ జరిగిందని చూస్తున్నాం కదా, అసలు ఈ పేపర్ లీక్ జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఈ పేపర్ లీక్ ఎందుకు జరిగింది అని క్లియర్గా మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ వీక్ సెక్యూరిటీ, చాలా వీక్ సెక్యూరిటీ. మీరు చూసినట్టయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక చోట పేపర్ ప్రింటింగ్ చేసింది. పేపర్ ప్రింటింగ్ చేసి ఈ ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ని ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మరి ఈ ఆల్ ఓవర్ ఇండియా పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, మరి ఈ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ పేపర్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మరి ఈ పేపర్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు ఈ పేపర్తో పాటు గవర్నమెంట్ ఏజెన్సీ సెక్యూరిటీగా ఉంటున్నాయా, లేదు. మరి ఈ పేపర్ డైరెక్ట్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నాయి, వేరియస్ స్కూల్స్కి వెళ్తున్నాయి. ఎందుకంటే 22 లక్షల మంది రాస్తున్నారు కాబట్టి చాలా ఎగ్జామ్ సెంటర్స్ కావాలి. మరి మీరు చూస్తుంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కింద గవర్నమెంట్ లేదా పర్మనెంట్ స్టాఫ్ అనేది చాలా అంటే చాలా తక్కువ. మరి ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎగ్జామ్ కండక్ట్ చేసే ఇన్విజిలేటర్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ప్రైవేట్ స్టాఫ్. దానివల్ల ఏమవుతుంది, ఈ ఎగ్జామ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు బస్ డ్రైవర్స్ కానివ్వండి, ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు ఒక పేపర్ని లీక్ చేసే పాసిబిలిటీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎవరైతే పర్మనెంట్ స్టాఫ్ కాకుండా టెంపరీ స్టాఫ్ ఉంటారు కదా, ఈ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎగ్జామ్ సెంటర్స్లో వర్క్ చేసే కానీ, ఈ ట్రాన్స్పోర్టేషన్లో మీడియేటర్స్గా ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఈ పేపర్ లీక్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఓవర్ సెంట్రలైజేషన్. మీరు చూసినట్టయితే ఎన్టీఏ అనేది సింగిల్ ఏజెన్సీ ఈజ్ కండక్టింగ్ మల్టిపుల్ ఎగ్జామ్స్. దానివల్ల ఏమవుతుంది, ఈ ఎన్టీఏ మీద చాలా అంటే చాలా వరకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్లోడ్. పర్మనెంట్ స్టాఫ్ అనేది చాలా మంది తక్కువ. మరి ఈ పర్మనెంట్ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఒక సింగిల్ పర్సన్ మీద చాలా వరకు లోడ్ పడుతుంది. మరి ఎప్పుడైతే క్వాంటిటీ ఎక్కువ ఉంటుందో, ఒకే పర్సన్ మీద క్వాంటిటీ ఆఫ్ ద వర్క్ ఎక్కువ ఉంటుందో క్వాలిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఏమవుతుంది, క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. దాదాపు ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి, స్టాఫ్ ఎక్కువ చేయాలి ఎన్టీఏ అనేది. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్. మీరు చూసినట్టయితే పర్మనెంట్ స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు, టెంపరీ స్టాఫ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి పర్మనెంట్ స్టాఫ్కి టెంపరీ స్టాఫ్కి కోఆర్డినేషన్ జరుగుతుందా అంటే లేదు. ఈ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అనేది మెయిన్ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎన్టీఏ. మీరు చూసినట్టయితే ఎగ్జామ్ సెంటర్లో కండక్ట్ చేసే ఇన్విజిలేటర్స్ కానివ్వండి, వేరియస్ ప్రిన్సిపల్స్ కానీ, వీళ్ళందరూ ఎవరు, ప్రైవేట్ స్టాఫ్. వీళ్ళకి ఎన్టీఏకి ఎటువంటి సంబంధం లేదు. మరి వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉండిద్దా, అస్సలకి ఉండదు. నెక్స్ట్ మ్యాసివ్ ఆపరేషనల్ స్టాఫ్. అంటే ఈ పర్మనెంట్ స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ చేతుల్లోనే హోల్ ఇండియాలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి చాలా ఆపరేషనల్ స్ట్రెస్ ఉన్నిద్ది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ మెయింటైన్ చేయాలి, క్వశ్చన్ పేపర్ సెండ్ చేయాలి, ఆ క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేయాలి, ఎగ్జామ్ని ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయాలి. దీనివల్ల ఈ స్ట్రెస్ వల్ల ఈ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది చాలా తగ్గుతుంది. నెక్స్ట్ టెక్నికల్ ఫెయిల్యూర్స్. మీరు చూసినట్టయితే ఈ నీట్ యూజీ ఎగ్జామ్ ఒక్కటే కాదండి క్యాన్సిల్ అయింది, సియూఈటీ కానివ్వండి, జేఈ మెయిన్ కానీ, యూజీసీ నెట్ కానీ, ఇలాంటి చాలా ఎగ్జామ్స్ లీక్ ఎలిగేషన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ అవి, అసలు ఈ నీట్ యూజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, మనలాంటి సామాన్య ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అసలు ఈ నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం వల్ల అసలు ఎటువంటి ఎఫెక్ట్ ఉంది సొసైటీలో, స్టూడెంట్స్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంది, సొసైటీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంది, ఈరోజు మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్. మీరు ఇక్కడ స్టూడెంట్ చూసినట్టయితే చాలా అంటే చాలా కష్టపడి రాత్రి పగలు చాలామంది అయితే సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్లో నీట్ రాసే వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు దాదాపు 18 గంటలు 16 గంటలు కంటిన్యూస్గా చదివి నీట్ ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ రాస్తారు. మరి సడన్గా ఇంత కష్టపడి రాసిన ఎగ్జామ్ని క్యాన్సిల్ అయింది అని ఒక్క మాట వినంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది పిల్లలు. మెంటల్గా కానీ ఎమోషనల్ కానీ బర్న్అవుట్ అయిపోతారు. నెక్స్ట్ థింగ్ ఫైనాన్షియల్ డ్రెయిన్ ఆఫ్ ఫ్యామిలీస్. మీరు చూసినట్టయితే ఒక నీట్ ఎగ్జామ్కి మనం కోచింగ్ తీసుకోవాలంటే సామాన్య పేద ప్రజలు కోచింగ్ తీసుకోవడానికి వెసులుబాటే ఉండదు. ఎందుకంటే నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఫీజు దాదాపు 2 లక్షలు 3 లక్షలు ఉంది. మరి ఈ
చాలామందికి ఆ పేరెంట్స్ కళల్లో ఉంటాయి, మా పిల్లవాడిని ఎలా అయినా ఎంబీబీఎస్ చేయాలి, మా పిల్లవాడు డాక్టర్ అవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఆస్తులు అమ్మి, అవి పొలాలు అమ్మి, ఏది అమ్మైనా సరే డబ్బులు కూడా చేసి కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి పిల్లల్ని నీట్ ఎగ్జామ్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ చేర్పిస్తారు. మరి ఈ కోచింగ్ వాల్యూ మొత్తం వేస్ట్ అయినట్టే కదా, అవునా కదా? నెక్స్ట్ థింగ్, ఎప్పుడైతే ఈ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఈ అకాడమిక్ షెడ్యూల్ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే అడ్మిషన్స్ కానీ ఈ అకాడమిక్ షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఇండియాలో. నెక్స్ట్, బాగా చదివే వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఈసారి పేపర్ లీక్ అయింది లార్జ్ స్కేల్లో కాబట్టి అందరికీ తెలిసింది. ఒకవేళ పేపర్ లీక్ అయింది స్మాల్ స్కేల్లో కూడా అయ్యి ఉండొచ్చు కదా. అందువల్ల ఇలాంటి ఆలోచనలు వచ్చి చదివే పిల్లలు కూడా చదవడానికి ఇష్టపడరు. నెక్స్ట్, మరి సొసైటీ మీద, మన ఇండియన్ సొసైటీ మీద ఇది ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది అని మీరు చూసినట్టయితే, ఫస్ట్ థింగ్, ఈ పేపర్ లీక్ జరుగుతున్నప్పుడు ఏమైంది, చదవని పిల్లవాడు కూడా ఎంబీబీఎస్ క్రాక్ చేసి డాక్టర్గా జాయిన్ అవుతాడు. మరి చదవని పిల్లలు కాపీ చేసి ఎగ్జామ్ రాసి నీట్ క్రాక్ చేసి డాక్టర్గా జాయిన్ అయితే మరి మన ఇండియన్ హెల్త్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్లో ఒక డాక్టర్ అయ్యి ఒక సర్జరీ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్ఫెయిల్యూర్ అయితే మన హెల్త్ కండిషన్స్ ఏంటి, మన సొసైటీ ఏంటి? నెక్స్ట్, ఈ ఎన్టీఏ మీద, ఈ సంస్థ మీద లేదా గవర్నమెంట్ మీద ట్రస్ట్ అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతుంది. నెక్స్ట్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే రిచ్ మెంబర్స్ ఉంటారో, బాగా రిచ్ మెంబర్స్ ఉంటారో వీళ్ళు మాత్రమే డాక్టర్స్ అవ్వగలుగుతారు. ఎవరైతే పేదవాడు ఎప్పటికీ డాక్టర్ అవ్వలేడు. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు మాత్రమే పేపర్ కొనగలుగుతాడు, డబ్బులు లేనివాడు పేపర్ కొనలేడు. ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ కూడా డబ్బులు ఉన్నవాడు మాత్రమే కొంటాడు, డబ్బు లేని పరిస్థితి. ఒక పేదవాడు డాక్టర్ అవ్వాలంటే మరి ఎలా? మీరు చూసారు కదా, ఈరోజు మనం క్లియర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తాం. ఈ నీట్ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎలా క్యాన్సిల్ అయింది, ఇవన్నీ కూడా. ఇప్పుడు మీ పని ఏంటి అంటే, అసలు ఈ నీట్ ఎగ్జామ్ కానీ, జేఈ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అవ్వకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? ఒకవేళ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, మీరు ఒక పిఎం అయితే, మీరు ఒక సీఎం అయితే, మీరు ఒకవేళ హెడ్ ఆఫ్ ద ఎన్టీఏ అయితే, ఈ పేపర్ లీక్స్ జరగకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారో కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. Thank you for watching our video. Veranda IAS, where your dream becomes reality.